అండ్ రూపారెడ్డికి సంబంధించి మరో అప్డేట్ కూడా కనిపిస్తోంది ఆమె హత్య కేసులో. రూపారెడ్డి హత్య కేసులో ఒకే ఒక్క క్లూ ది బెస్ట్ క్లూగా మారింది. ఏంటో తెలుసా? అది ఆ అటాక్ జరుగుతున్నప్పుడు, మర్డర్ జరుగుతున్నప్పుడు హే బాబు అంటూ ఆమె ఫోన్లో అరిచిన ఒక్క అరుపు ఈ కేసును ఛేదించటంలో మార్గాన్ని చూపించింది, ఈజీ చేసింది. మొదట్లో రూపారెడ్డిని ఎవరు చంపి ఉంటారు అని 6 బృందాలతో గాలించిన హంతకులు ఎవరు అనేది గుర్తించలేకపోయారు. చివరకు హత్య జరిగే సమయంలో ఫోన్లో రూపారెడ్డి తన పిన్నితో మాట్లాడుతూ ఉండగా వినిపించిన హే బాబు వాయిస్ పై పోలీసులు ఫుల్ ఫోకస్ పెట్టారు. స్కూల్ పిల్లలను ఆమె బాబు అని పిలుస్తుందని గుర్తించారు. అంటే ఆ హత్య చేసింది ఎవరో స్కూల్ పిల్లలే అయి ఉంటారు అని నిఘా పెట్టారు. స్టూడెంట్స్ పై డౌట్ రావడంతో ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఓ విద్యార్థి 2 లక్షల నగదు పెట్టుకుని తిరుగుతూ తోటి విద్యార్థులకు బిర్యానీ పార్టీ ఇచ్చాడని గుర్తించారు. అదుపులోకి తీసుకుని విచారిస్తే 10వ తరగతి విద్యార్థి ఆ హత్యకి పాల్పడ్డాడు అని పోలీసులు గుర్తించారు. నిజానికి ఆ విద్యార్థిని గుర్తించడానికి కూడా పోలీసులు ఏం చేశారు అంటే, హత్య జరిగిన రోజు నుంచి విద్యార్థుల్లో ఏ విద్యార్థుల్లోనైనా కొంత తేడా ప్రవర్తన కనబడుతుందా, ఆ రోజు నుంచి ఎవరైనా డొమ్మా కొట్టారా, ఎవరు కొంచెం అబ్నార్మల్ గా కనిపిస్తున్నారు, ఈ వివరాలన్నీ కూడా నిఘా పెట్టారు. దీంతో మొత్తం బయటకు వచ్చేసింది. మా ప్రతినిధి రమేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రమేష్, మొత్తానికి నిందితులు దొరికారు. వాళ్ళు 10వ తరగతి చదివే పిల్లలు, అదే స్కూల్ స్టూడెంట్స్ అని తెలిసిన తర్వాత తెలుగు రాష్ట్రాల ప్రజలు నివ్వెరపోయారు, భయపడ్డారు కూడా. సో ఇప్పుడు ఈ కేసులో ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు పోలీసులు? రైట్, ఇప్పటికీ ఆ విద్యార్థుల తల్లిదండ్రులే కాదు, మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం అవుతున్నారు. ఎక్కడైనా మా పెంపకం తప్పుందా, ఎందుకు ఒక చిన్న వయసులోనే ఒక 10వ తరగతి చదువుతున్నటువంటి మైనర్ బాలురు ఈ విధంగా ఒక ప్లాన్ వేసి పథకం వేసి ఈ హత్యకు ముందు కూడా మనకు పోలీసులు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు, ఎందుకంటే 11వ తారీఖు హత్య జరిగింది. దానికి 4 రోజుల ముందే వారంతా కూడా ఆ రూపారెడ్డి ఇంటికి వెళ్ళడం, అక్కడంతా సీసీ కెమెరాలు చూడడం, ముందు వైపే సీసీ కెమెరాలు ఉన్నాయి, వెనుక వైపు సీసీ కెమెరాలు లేదు. ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళు అక్కడ క్రికెట్ ఆడతారు, రూపారెడ్డి ఇంటి ముందు క్రికెట్ ఆడతారు. క్రికెట్ ఆడడానికి వస్తున్నారు అనుకున్నారు, కానీ ఈ విధంగా వీరు దొంగతనానికి వస్తున్నారు, హత్య చేయడానికి ప్లాన్ వేస్తున్నారని ఎవరు ఊహించారు, ఎవరు కూడా ఊహించారు. ఎందుకంటే వారు స్కూల్ రమేష్ ఇప్పుడు వాళ్ళని, అంటే గతంలో కొన్ని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్లు ఉన్నాయి, ఈ రకమైన దారుణమైన హత్యలు చేసే వారిని సిసిఎల్ అయితే చైల్డ్ కాన్ఫ్లిక్ట్ బిఫోర్ లా ఉన్న వాళ్ళు అయితే వాళ్ళని జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద ట్రయల్ చేయాల్సిన అవసరం లేదు అంటే కొన్ని మాటలు కూడా మనం వినిపించాయి. సో ఇప్పుడు వీళ్ళని జువెనైల్ హోమ్కి పంపిస్తారా, లేదు రిమాండా, ఏంటి ఈ కేసులో ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? ఎంత దారుణాన్ని కొడిగట్టారు? రైట్, వీరు హత్య కేసు మైనర్ బాలురు అది కాబట్టి ఆ జువెనైల్ హోమ్ కే తరలించడం జరిగింది. వీరిలాగా విద్యార్థులకు కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కోరుకునేది బిగ్ టీవీ ద్వారా కూడా వారు అంతా కూడా అదే చెప్తున్నారు. నిన్న జరిగినటువంటి వేరకు ఆ విద్యార్థులకు అంతా కౌన్సిలింగ్ నిర్వహించాలి. ఎందుకంటే విద్యార్థులంతా కూడా ఈ విధంగా ఇంటర్నెట్లకు మొత్తం కూడా యూట్యూబ్ లో సెర్చ్ చేయడం, ఆ ఫ్రెండ్స్ ను చూస్ చేసుకునే విధానం కూడా చాలా వరకు చూడాలని తల్లిదండ్రులు నిన్నటి నుంచి కూడా జరుగుతున్నటువంటి ఈ హత్యకులకు పాల్పడినటువంటి విద్యార్థులను చూసి ప్రతి ఒక్కరూ ఇదే చర్చించుకుంటారు. ఎందుకు పిల్లలు ఎక్కడ తేడా వస్తుంది, వీరు చెడు పెంపకమా, ఎక్కడ నుంచి వీరంతా జలసాలకు అలవాటుపై, డబ్బులకు అలవాటుపై వాళ్ళు, ఎందుకంటే ఆ టీచర్ ఒక 25 సంవత్సరాల నుంచి కూడా అక్కడ స్కూల్ స్థాపించి విద్యాబుద్ధులు నేర్పిస్తుంది. అలాంటి టీచర్ ని ఒక 14 ఏళ్ల బాలుడు, 2 విద్యార్థులు కలిసి హత్య చేసి ఆ తర్వాత 2 లక్షల రూపాయల నగదు, రోహిత్ వీరంతా కూడా 2 లక్షలు ఆ జేబులోనే పెట్టుకొని వచ్చి మిగతా ఫ్రెండ్స్ కూడా పిలుచుకొచ్చి అక్కడ బిర్యానీలు తినిపించడం, బీర్లు తాగించడం. అంటే వారి అర్థం చేసుకోవచ్చు, ఒక 10th క్లాస్ లోనే ఈ బీర్లు ఏంటి, బిర్యానీలు ఏంటి, ఆ 2 లక్షల రూపాయలు ఏంటి, ఇవి అనుమానం రావడానికి. హత్య చేసిన విద్యార్థి ఎవరైతే ఉన్నాడో అతను ఆ తర్వాత ఒక కాస్ట్లీ మొబైల్ ని కూడా కొనుక్కున్నాడంట. ఇది కూడా ఒక క్లూగా మారి కొంత ఈ కేసుని ఛేదించడంలో హెల్ప్ అయిందా? లేదు, వాళ్ళు దొంగతనం చేసిందే ఆ కాస్ట్లీ మొబైల్, ఐఫోన్ కొనడానికి, అదే ఖరీదైన బైక్ కొనడానికే వీరంతా కూడా ప్లాన్ వేశారు. ఒక 4 లక్షల రూపాయలు కావాలి కాబట్టి ఖచ్చితంగా మనం ఈ 2 కూడా యూట్యూబ్ లో సెర్చ్ చేయడం జరిగింది. బైక్, ఐఫోన్ కావాలంటే డబ్బులు కావాలి కాబట్టి డబ్బులు ఆ మేడం దగ్గర ఉంటాయి, హ్యాండ్ బ్యాగ్ లో ఉంటాయని వారికి తెలుసు. 4 రోజుల నుంచి ప్లాన్ వేసి 2.5 లక్షలు ఎత్తుకెళ్లారు. 2.5 లక్షలు ఎత్తుకెళ్లిన తర్వాత అందులో 60,000 పెట్టి అక్కడ మల్లెపల్లిలోనే ఐఫోన్ కొనడం జరిగింది. ఆ ఐఫోన్ కూడా నిన్న పోలీసులు మీడియా ఎదుట ప్రవేశపెట్టడం జరిగింది. మిగతా డబ్బులను కూడా ఇంకా వారంతా బైక్ ను పొందామని కూడా ఆలోపే ఆ పోలీసులకు పట్టుకోవడం జరిగింది. వైజాగ్ కాలనీ వెళ్ళి అక్కడ
అక్కడ దావతులు చేసుకోవడం అంతా కూడా 2 లక్షల రూపాయలు. దీనికి పోలీసులకు కూడా అనుమానం రావడం, బాబు అని పిలిచింది, చివరి కాల్ బాబు అని పిలిచింది కాబట్టి స్కూల్లో ఆమె బాబు అని పిలుస్తారు కాబట్టి స్కూల్ కి ఆబ్సెంట్ అవుతున్నటువంటి విద్యార్థులు ఎవరు, ఆ స్కూల్ కి ఆబ్సెంట్ అవుతున్న విద్యార్థులు 5 విద్యార్థులు ఆబ్సెంట్ అవుతున్నారు. 5 విద్యార్థులని Okay. విచారించి వారి ప్రవర్తనలో తేడా ఇవన్నీ కూడా గుర్తించి ఆధారంగా కూడా పోలీసులు ఆ బాబు అనేటువంటి ఒక చిన్న క్లూతోనే కేసును ఛేదించగలిగారు రోహిత్. రైట్ రమేష్. ప్రస్తుతం జూనియర్ హోమ్ కి తరలించారు పిల్లలు కాబట్టి వాళ్ళ డీటెయిల్స్ ఎక్కువగా చూపించడం, వాళ్ళ ఫేసులు చూపించడం, వాళ్ళ పేర్లు వెల్లడించడం. కానీ పిల్లలు ఇంత హేయమైన నేరాలకు పాల్పడటం, కిరాతకమైన నేరాలకు పాల్పడటం, అంటే ఈ రోజుల్లో అసలు అందరూ ఇట్లాగే తయారయ్యారేమో అనిపిస్తుంది. ఏది ఆలోచించట్లేదు, ముందు వెనక లేదు. ఏదైనా కావాలి అంటే దానికోసం హత్య చేయడం ఇస్ ద ఓన్లీ మార్గం. అలా అయిపోయారు. ఓటీటీలు వస్తున్నటువంటి సినిమాలు, క్రూరత్వాన్ని పెంచి పోషించే సినిమాలు, ఓటీటీ కంటెంట్ ఇవన్నీ కూడా వీటికి దారి తీస్తున్నాయి. కేవలం అది ఆ ఇద్దరు చిన్నారులు చేస్తున్న నేరంగా కాకుండా సమాజంలో ఎందుకు ఈ రకమైన ధోరణి వస్తుందన్న రూట్ లెవెల్లోకి వెళ్ళకపోతే మనం చూసాం కదా. ఇంతకు ముందు ఒక విషయం తెలుసా, ఒక విషయం చెప్పాలి. 10వ తరగతి చదువుతున్న అమ్మాయి ప్రియుడి కోసం తల్లిని చంపించేసి, ఆ తల్లి కొన ఊపిరితో ఉంటే మళ్ళీ ఎక్కడ బతుకుతుందోనని ప్రియుని వెనక్కి పిలిపించి మరీ చంపించేసింది. హైదరాబాద్ లో మనం చూసాం. ఇప్పుడు డబ్బుల కోసం ఈ 10వ తరగతి పిల్లలు చంపేశారు. ఒక చిన్నారిని 10వ తరగతి పిల్లాడు ఆ డిబ్బీలో డబ్బుల కోసం చంపేసి వెళ్ళిపోయాడు, బ్యాట్ కోసం అని తర్వాత చెప్పారు. సో పిల్లల్లో ఇలాంటి నేర ప్రవృత్తి పెరుగుతోంది. సో సమాజం, అధికారులు దీనిపైన దృష్టి పెట్టకపోతే, ప్రభుత్వాలు పెట్టకపోతే రాబోయే రోజులు ఇప్పుడు మన జంజీ చాలా బాగుంది అని అంటే యాక్చువల్గా తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు అనే దాని మీద తల్లిదండ్రులు వెనకేసుకొస్తుంటారు. ఇలాంటి మా పిల్లలు మంచోళ్ళని వస్తుంటుంటారు ఇలాంటి సందర్భాల్లో. వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మానిటర్ చేయరు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అనేది అబ్జర్వ్ చేయరు. ఇవన్నీ ఏమీ లేకపోవడం వల్లే వాళ్ళు ఇష్టానుసారంగా వారు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇటువంటి హత్యలు కూడా అందుకే జరుగుతూ వస్తాయి. కరెక్ట్. అండ్ స్కూళ్ళలో కూడా కొంచెం మోరల్ వాల్యూస్ ని ఎక్కువగా బోధించాల్సిన అవసరం ఉంది. చిన్నప్పటి నుంచి కూడా కేవలం స్టడీ బుక్సే కాకుండా మోరల్ వాల్యూస్ ని కూడా గతంలో చెప్పేవారు, కానీ ఇప్పుడు ఆ మోరల్ వాల్యూస్ ని చెప్పడం మర్చిపోతుంది.